బాగా డెవలప్ చేశాడు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మార్కెటింగ్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది బాధపడుతుంది. ఎస్టేట్ పడిపోయింది, కోట్లు పెట్టేసి వాళ్ళు పెట్టుబడి పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు మార్కెట్ సెకండ్ లేదని చెప్పి చాలా మంది బాధపడుతుంది. స్థిరమైన వస్తే డెవలప్ అవుతుందని చెప్పేసి సిటీ కూడా అక్కడ అక్కడ సిటీ తయారు చేశారు కదా. అది కూడా డెవలప్ కావాలి కాబట్టి అది అప్పుడు నేను చూసిన అక్కడికైతే ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడే ఉండిపోయింది. స్థిరం వేసినప్పుడు రోడ్ అదే అదే కన్ఫర్మ్ గా ఉంది. మరి సెకండ్ అయితే రోడ్ వేయలేదు అమరావతి దగ్గర. అమరావతి కాకుండా మీరు జగన్ పరిపాలనలో ఇంకా మీకు నచ్చని అంశాలు ఏంటి? జగన్ పరిపాలన అంటే డెవలపింగ్ ఒకటి, సెకండ్ ఏంటంటే సిటీ డెవలప్ అయితేనే కదా అందరు బతికేది. ఐటీలు కానీ అవన్నీ కంపెనీలు కానీ అవన్నీ కూడా అక్కడ అవైతే లేవు ఇప్పటికైతే. సిటీలో హైదరాబాద్ అన్ని కూడా అక్కడ లేవు కదా. ఓన్లీ సీఎం గారే కాదు, మంత్రి రోజా గారు కూడా ఉన్నారు కదా జగన్ గారి ప్రభుత్వంలో. ఆవిడ ఏం చేస్తుంది? రోజా గారు అంటే అది మామూలు, సీఎం చెప్పినట్టు రోజా ఉంటుంది కదా, అది కామనే కదా. అంటే రోజా చెప్పినట్టు సీఎం వింటున్నారు, అది కామనే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టే కదా సీఎం కూడా ఏదైనా డెసిషన్స్. ఏమాడు ఆయన చెప్పింది వేదం. ఇందులో ఇక్కడ కేసీఆర్ చెప్పింది అందరు మంత్రులు అనేది. ఇప్పుడు అక్కడ జరిగేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అందరు తీసుకొని కదా చేసేది. ఇప్పుడు ప్రభుత్వం మారితే ఏమైనా జనాలకి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉంటాయి. ఎందుకుంటాం? ఏ ప్రభుత్వం వస్తే జనాలకి మంచి జరుగుతుంది? టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వల్లనే బాగుంటుంది. ఇదివరకు కూడా టీడీపీ వల్ల బాగుంది. జస్ట్ ఏంటంటే ఆయన కొంచెం గరీబులను చూడలేదు కాబట్టి అక్కడ ఓడిపోయాడు. సెకండ్ ఇప్పుడు ఆయన చేసే మాత్రం ఫిట్ అయిపోతాడు. జనసేన టీడీపీ ఇప్పుడు కలిసి చేస్తున్నారు ఎన్నికల్లో పోటీ. వస్తుంది కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. ఒపీనియన్ ఏంటి? మొన్నటి వరకు కూడా ఇండివిజువల్ గా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు ఏంటంటే గెలవాలని చెప్పేసి కలిసి ఉన్నారు. ఇక్కడ కూడా కలిసి ఉండేదా, కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి ఇది సిపిఎం అవన్నీ కలిసి వచ్చాయి కదా. ఈసారి టీడీపీ వస్తే కనుక సీఎం చంద్రబాబు గారు ఉంటారా, మరి జనసేన నాయకుడు ఉంటారా? చంద్రబాబు ఉంటాడు. మరి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన మామూలు చేసినా ఏదో పోషిస్తారు. అవును, అతనికి ఏదో అంటే ఏదో మంత్రి పదవి ఇస్తారు అంతే. కానీ ఇంతమంది కేసీఆర్ ఏం చెప్పాడు మనకు, అట్లా ఎట్లుంటాడు ఉండదు దానిపైన కాదు, అది అయ్యేది కాదు. అర్హత ఉన్నా సరే కానీ ఇతను ఇయ్యాడు కదా, పబ్లిక్ కూడా ఒప్పుకోరు కదా. పబ్లిక్ కూడా ఏంటంటే ఒక టీడీపీకి ఎక్కువ వస్తున్నాయి, వైసీపీ అంటే వస్తాయి. దానికి మామూలుగా ఏంటంటే ఇప్పుడు 150 వచ్చినప్పుడు 120 రావచ్చు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రావు కదా.